ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్ వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. సో జనవరి మాసం విశేషంగా కర్కాటక రాశి వారికి ఎటువంటి అదృష్టాన్ని ఈ మాసం తీసుకురాబోతుంది? 2026లో మొదటి మాసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? కర్కాటకం వారికి గనక చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళ లక్షణాలు చూసుకుంటే మదర్లీ నేచర్, ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి. సహజంగా చెప్పాలంటే రక్షణ పోషణ అనేటువంటి బ్రహ్మాండంగా వీళ్ళలో ఉండే పాజిటివ్ అది. అయితే ఈ మాసంలో వీళ్ళకుండే గ్రహస్థితి కనుక చూసుకుంటే ఫస్ట్ 2 వీక్స్ 6వ స్థానంలో అధిక గ్రహాలు ఉంటే 3rd and 4th వీక్ సప్తమంలోకి చేరుకుంటున్నాయి. అష్టమ రాహువు, భాగ్యశని, 12వ స్థానంలో గురువు, ధనస్థానంలో కేతు ఉన్నాడు. అయితే ఈ గ్రహస్థితిని అనుసరించి వీళ్ళకి అసలు ఈ నెల ఎలా ఉండబోతుంది, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి, ఏ విషయాల పట్ల కించిత్ జాగ్రత్త వహించాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ధనస్థానంలో కేతు ఎప్పుడైతే ఉన్నాడో వీళ్ళకి ఫైనాన్స్ అనేటువంటిది ఏదైనా మ్యాజికల్ థింగ్స్, పౌరహిత్య సంబంధించిన, సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించిన ఏదైనా కొన్ని లిటిగేషన్స్ క్లియర్ చేయడం వల్ల వచ్చేదనం వీటి రూపంలో వస్తూ ఉంటుంది. అయితే ఫినాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి వీళ్ళకి ఈ మంత్లో అని అనుకుంటే ఎక్కువగా సూర్య నమస్కారాలు, గణపతి ఆరాధన, సూర్యకేతు గ్రహాల దగ్గర దీపారాధన, గోవుకి గ్రాసము తినిపించడము, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అనే మంత్రం చేసుకోవడం మంచిది. కొంచెం సిబ్లింగ్ వరుస వాళ్ళతో తోబుట్టు వరుస వాళ్ళు అవ్వచ్చు, తోబుట్టులతోని మొదటి 2 వారాలు కొంత ఘర్షణ యోగం ఉంది. గృహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి, వాహనం కోసం, దానిలో లోన్ కోసం ట్రై చేసేటువంటి వారికి చాలా అనుకూలత ఉంది. మొదటి 2 వారాలు వీళ్ళ వివాహ జోలికి వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే 6లో అధిక గ్రహాలు ఉంటాయి కాబట్టి 7వ స్థానాన్ని నెగెక్ట్ చేస్తూ ఉంటుంది. మరి 3వ వారం 4వ వారం మాత్రమే వీళ్ళు వద్దన్న సంబంధాలు వచ్చి పడుతుంటాయి. అన్న వద్దు బాబు ఇప్పుడు ఎందుకన్నా సరే వాళ్ళు అడుగుతుంటారు, చుట్టాలు అడుగుతుంటారు, మ్యాట్రిమోనీ వాడి గతంలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా సార్, ఏంటి సార్ ఇప్పుడు వీళ్ళు వచ్చి అడుగుతున్నారని వాడు అడుగుతుంటాడు. ఇంకోటి ఏంటంటే సప్తమంలో కుజుడు శుక్రుడు ఉన్నందుకు ఎప్పుడో ప్రపోజ్ చేసిన వాళ్ళు మళ్ళీ రిటర్న్ వచ్చి రావడం, నువ్వు అప్పుడు ఒకసారి అడిగావు కదా, అప్పుడు నేను నీకు రిజెక్ట్ చేశాను కదా, మరి ఇప్పుడు వస్తున్నాను ఏంటి చెప్పి పెళ్లి చేసుకుంటా అన్నావు, ఇలాంటివి అధికంగా అవుతాయి ఈ యొక్క మాసంలో. ప్రధానంగా 13వ తేదీ నుంచి ఆ యొక్క ప్రభావం అనేటువంటిది పడుతూ ఉంటుంది. అట్లాగే కాస్త జీవిత భాగస్వామితో, పార్ట్నర్స్తో కొంత లాభము, స్ట్రెస్ 2 ఉంటూ ఉంటాయి. అష్టమంలో రాహు సంచారం జరుగుతున్నందుకు ప్రధానంగా అష్టమ రాహు ఎప్పుడు కూడా వాహనాల మీద వెళ్ళేటప్పుడు, అందులో ప్రత్యేకంగా మనకి చలికాలంలో ఉదయం డ్రైవింగ్ చేసిన కొన్నిసార్లు మంచు ఉంటుంది ఒక దగ్గర, కొన్ని ప్రదేశాల్లో మంచులో, ఎట్టి పరిస్థితుల్లో మంచులోని వాటర్ ప్లేసెస్కి, ఇలాంటి ప్రదేశాల్లో ముఖ్యంగా ఇది కర్కాటక లగ్నం కాబట్టి ఈ వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అది కొంత జాగ్రత్త వహించాలి ఖచ్చితంగా. అయితే 9వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి తండ్రి గారి ఆరోగ్య విషయంలోని లాంగ్ జర్నీ చేసేటప్పుడు శనివారాలు చేయకూడదు. అలాగే పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్స్ కూడా శనివారాలు పెట్టుకోకండి. మరియు అదేవిధంగా సాటర్డేస్ కొంతమంది శనివారాలు చేస్తుంటారు, ఒక పొద్దు ఉండడం, అలాంటివి చేయడం మంచిది ముఖ్యంగా. అండ్ ఏదైనా శనివారాలు ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళడము, వీళ్ళు ఎక్కువగా స్కందుని ఆరాధన చేయడం అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది చెప్పాలంటే. ఇక వీరికి ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో కనుక చూసుకుంటే ఆఫ్టర్ 13th అంటే జనవరి 13th తర్వాత నుంచి కొత్త ఉద్యోగ అవకాశాలు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. కానీ 13th ముందు మాత్రం ఉన్న ఉద్యోగంలో మారిపోవాలనేటువంటి ఫలితాలు ఎక్కువగా చూపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు మొదటి 2 వారాలు కూడా అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేటువంటి కాన్సెప్ట్ పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే 6లో గ్రహాలు ఉన్నప్పుడు వీళ్ళు వద్దన్న అప్పులు వస్తాయి, అప్పును తీసుకెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎందుకంటే 12వ స్థానంలో గురువు ఉన్నాడు కదా, కాబట్టి 6th and 12 యాక్టివ్ అవుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే. కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఇక వీళ్ళలో కొంతమంది గవర్నమెంట్ జాబ్స్ కోసం వెతుక్కుంటూ ఉంటారు, IAS అని, IPS అని, లేదా గవర్నమెంట్ జాబ్స్ కోసం తీసుకునే ట్రైనింగ్స్ ఉంటాయి కొన్ని, అటువంటి వాటికి కూడా అనుకూలంగా ఉంది ఈ నెలలో చెప్పాలంటే వీరికి. ఇక మరొక విషయం ఏంటంటే కొంచెం జీవిత భాగస్వామితో చిన్న డిస్ప్యూట్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ యొక్క విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకోవాలి. మరియు వీరికి ఇందాక మనం మొదట్లో చెప్పుకున్నట్టుగా గణపతిని ₹1 వచ్చినా రూపాయి ఇచ్చినా
అంటే ఎనీ మనీ ట్రాన్సాక్షన్స్ జరిగే మనం పేటిఎం చేస్తామా, ఒక షాప్లో కూర్చొని ఇచ్చి తీసుకుంటున్నాం, లేకపోతే నెల జీతం తీసుకునే వాళ్ళైనా ఒక్కసారి మనసులో గణపతిని తలుచుకొని ఇంట్లో వీలైతే కనుక గణపతి విగ్రహం దగ్గర కానీ పటం దగ్గర కానీ స్వామి నీ వల్లే వచ్చిందని పెట్టి మనం తీసుకుని వాడినట్లయితే అందులో ₹1 కూడా అనవసరంగా పోదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎప్పుడూ కూడా 12లో ఉండేటువంటి గురువు ఇప్పుడున్న కండిషన్లో అది అనవసరమైన ఖర్చులను ఇచ్చే ఛాన్స్ ఉంది. ధనమేమో కేతు సంబంధంగానో వీటి సంబంధంగానో వస్తూ కట్టు కూడా అవ్వాలి. ఇలా ఎవరైతే చేస్తారో మరియు ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఒకసారి చండికాదేవి ఏ నమః, గణపతి ఏ నమః అనుకుంటుంటారో ఖచ్చితంగా వీళ్ళకి అనవసరమైన ఖర్చులు ఉండకుండా బాగుంటుంది చెప్పాలంటే. ఇక విశేషంగా ఎటువంటి పరిహారాలు ఈ మాసంలో ప్రత్యేకంగా చేస్తే బాగుంటుందంటారు వీళ్ళు? బాగుంటుందండి. కాకపోతే వీళ్ళకి కొంచెం ఈ నెల మార్పులు ఎక్కువగా ఉన్నాయి. 3-4 వారాల్లో ఎక్కువ ప్రయాణాలు ఉన్న ప్రదేశం నుంచి మార్పులు ఎక్కువగా ఉన్నాయి. అయితే వీళ్ళు ఎక్కువగా స్కందుణ్ణి తలుచుకోవడము, గణపతి ఆలయాలకు వెళ్ళడము, దత్తాత్రేయ ఆలయాలకు వెళ్ళడమే మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా 12లో గురువు ఉన్నందుకు గోసేవ, గోశాలలకు వెళ్ళి అక్కడికి వెళ్ళి వాటికి అరటికాయలు తినిపించడం, బెల్లం తినిపించడము, వాటికి ఏదైనా కడగడము ఇట్లాంటివి చేస్తుంటారు. అలాంటివి మీకు దగ్గరలో ఉండేటువంటి శివాలయాల్లో లేకపోతే దత్త ఆలయాల్లో గంధము దానంగా ఇవ్వడం, అమ్మవారి ఆలయాలు గంధపు చెక్కిచ్చినా పర్లేదు, చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అనవసరమైన ఖర్చులు లేకుండా హాస్పిటలైజేషన్ అవ్వకుండా బాగుంటుంది. గురుగారు, ఈ ఓవరాల్ 2026లో గ్రహస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉంది అని అంటున్నారు. మరి ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి అంటారు ఓవరాల్గా? యాక్చువల్గా 2025 నవంబర్ ఎండింగ్ డిసెంబర్ నుంచే ప్రారంభం అయిందండి గ్రహస్థితి. దీనివల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎయిడ్స్ ప్రబలుతుంది బాగా, HIV అనేది పెరిగిపోద్ది, బాగా విపరీతంగా పెరుగుతుంది. అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ పురుషులు సాంగత్యం కలిసేటప్పుడు అది జాగ్రత్తలు తీసుకోవాలి, తప్పదు. అలాగే రెండవది ఏంటంటే గాలి ద్వారా వచ్చేటువంటి కొన్ని ఇన్ఫెక్షన్స్ రెస్పిటరీ సిస్టమ్ మీద, ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపించనుంది. సడన్గా గాలివాన ఎక్కువ అవ్వడం, కొన్ని మత కల్లోహాలు ఏర్పడడం, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టడం, సినిమా మూలంగా కేసులు ఏర్పడడం. ఇప్పుడు మనకి ఈ అఖండ కూడా రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి అఖండ మూవీ మూలంగా కూడా కొన్ని ఏదైనా కేసెస్ ఏర్పడడం, గొడవలు ఏర్పడడం, కొన్ని ఆటంకాలు ఏర్పడడం ఇట్లాంటివి జరగనున్నాయి. అంటే ఏం లేదు, ఒక మతం వాళ్ళు వ్యతిరేకించడం, అంటే ఇంత వీళ్ళ సనాతన ధర్మాన్ని ఇంత గొప్పగా చూపించేస్తున్నారు కుళ్ళు బుద్ధితో ఎవడో ఏదో ఇచ్చేయడం, అట్లాంటివి కూడా ఉంటుంటాయి. అది పర్టికులర్గా. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంచెం గాసిప్స్, అంటే మనం ఏ తప్పు చేయకపోయినా, ఎందుకంటే మిథున రాశిలోకి వస్తున్న గురువు కదా, అక్కడ వక్రించిన గురువు కదా, వక్రించిన కూడా వక్ర సంబంధించిన ఫలితాలు ఇస్తూ ఉంటాడు. అది కాకుండా గురువు రాశుల్లో ఉండే ఈ 2 గ్రహాలు కూడా ఏం చేస్తుంటాయంటే అక్కడ మనం ఏమీ అనకపోయినా అన్నాడనే ఒక మాట రావడం, తద్వారా అనవసరమైన ఘర్షణలు, అనవసరమైన గాసిప్స్, అనవసరమైనవి. అందుకని ఏంటంటే వీలైనంత మట్టుకు రాజకీయ నాయకులు కానివ్వండి, సినిమా ఫీల్డ్కి వాళ్ళు కానివ్వండి, సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతులు ఉన్న వారు కానివ్వండి, ఒక మాట మాట్లాడేటప్పుడు 1కి 4 సార్లు చూసి ఆచితూచి అడుగు వేయాలి. అదేవిధంగా సరిహద్దుల్లో ఈ జల ప్రాంతాలకి, సముద్ర ప్రాంతాలకు దగ్గరగా ఉండేటువంటి వారు, కొంచెం మంచుకొండ ప్రాంతాల్లో లాభాలు పొందేటువంటి ప్రదేశంలో ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏ దేశం మీద ఇంకో దేశం మీద ఎప్పుడైనా ఏదైనా విమాన సంబంధంగా అటాక్ చేయవచ్చు, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇది జూన్ వరకు ఈ వాయు సంబంధంగా వచ్చే ఇబ్బందులు ఉంటాయి. జూన్ తర్వాత నుంచి జల సంబంధమైన ఇబ్బందులు ఇస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి. సామాన్యం మానవుడు కనుకుంటే వాళ్ళ ఇష్టదైవాన్ని తలుచుకొని వెళ్ళడం చాలా మంచిది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే చండీ పారాయణం, గోసేవ చేయడం, వీలైనంత మటుకు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి కానీ, దుర్గాదేవి కానీ అమ్మవారి ఆలయాలకు వెళ్ళడం వల్ల ఎవరికి వారు రక్షింపబడతారు, అమ్మవారి అనుగ్రహంతో రక్షింపబడాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ కూడా జనవరి మాసం ఏ విధంగా ఉంటుందో చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.